ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు సింహరాశి వారి యొక్క ఫలితాన్ని మనం డిసైడ్ చేసుకుందాం. ఈ ఫలిత భాగం వచ్చేటప్పటికి ఈ సింహరాశి అనండి, మేషరాశి అనండి, ఏ ఫలిత భాగం చెప్పుకోవాల్సి వచ్చినా కామన్గా ఏ జాతకుడికైనా ఆ పుట్టిన తారీఖు, టైము, స్థలము, ఏ ఊర్లో పుట్టాడు దీన్ని ఆధారంగా చూసుకుని అది ఆ యొక్క ఓల్డ్ బ్యాలెన్స్ని బట్టి ఆ జాతకుడు యొక్క 70% ఆధారపడి ఉంటుంది. అంటే వాడికి ఉద్యోగం వస్తుందా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, లేదా ఏమైనా ఫ్యాక్టరీ పెడతాడా, లేదా ఏదో ఒక సంస్థ పెట్టి అప్పులైపోతాడా, ఇవన్నీ కూడా అందులోనే తెలుస్తుంది. అంచేత అవన్నీ కూడా మన పుట్టిన తారీఖు, టైము తీసుకుని ఎవరైనా జ్యోతిషం, యాస్ట్రాలజీ చెప్పగలిగిన వాడి సమర్థుడి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర చెట్టు కింద ప్లేటర్లా కాకుండా సమర్థుడి దగ్గరికి వెళ్ళి కానీ పోస్ట్లో కానీ మామూలుగా కలిసి వారి యొక్క జాతకాన్ని రాయించుకుని మనం చూసుకున్నట్టయితే ఫలితం 100% వాడి యొక్క జాతకాన్ని బట్టి వాళ్ళకి సరిపోతుంది. ఈ గోచారం అనేది ఇది మామూలుగా 30%, అది 70%. ఏ జాతకుడికైనా అది 70%, ఇది 30%. అంచేత ఎక్కువ శాతం అక్కడ ఉంది కనుక స్వయంగా వారిని కలిసి కానీ పోస్ట్లో కానీ వారి యొక్క ఇండివిజువల్ వ్యక్తిగత జాతకాన్నంతా కూడా అక్కడ చూపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇది ఇంగ్లీషు తారీఖు ప్రకారంగా మనం గోచారం చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికి ఇది సంవత్సరాది నాడు మాత్రమే వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపు జవమానాలు సంవత్సరాది నాడు చంద్రుణ్ణి బట్టి ఆ చంద్రుడు ఎక్కడున్నాడు అనే ఆధారం చేసుకుని వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపు జవమానాలు డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో డిసైడ్ చేయడం కుదరదు కనుక ఇంక ఇప్పుడు చెప్పవలసిందల్లా ఇంకా ఆధారపడిందల్లా దేని మీద అంటే న్యూమరాలజీ మీద ఆధారపడవలసి ఉంది. అంటే సంఖ్యాశాస్త్రం మీద ఆధారపడి మనం ఈ యొక్క ఫలితాన్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పవలసి ఉంటే సంఖ్యాశాస్త్రం ఆధారంగా మనం ఫలిత భాగాన్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరంలో ఏదైనా గ్రహాలు మారినయా, ఈ ఈ సింహరాశి వారికి ఎక్కడికి మారినయా, ఈ సింహరాశి వారికి మారిన గ్రహాలు ఎక్కడికి మారినాయి, మంచి చోటకు మారినయా, చెడ్డ చోటకు మారినయా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంచి చోటకు మారినయా, చెడ్డ చోటకు మారినయా అని చూసినట్టయితే సింహరాశి వారికి గురుడు కామన్గా ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మారినాయండి. గురుడు, శని, రాహువు, కేతువు. రాహు ఎప్పుడైతే మారుతాడో కేతు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ 180 డిగ్రీల్లో ఉంటారు కనుక వీళ్ళిద్దరూ రాహుకేతు వీళ్ళిద్దరూ ఒకే రోజున మారుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్ ఆఖరి వారంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాలు గురుడు మారుతున్నాడు. ఈ సింహరాశి వారికి గురుడు 10వ ఇంట్లోంచి వృత్తి స్థానంలోంచి లాభస్థానంలోకి వెళ్తున్నాడు. దీనికంటే కూడా గురుడు ఏప్రిల్ ఆఖరిని మంచివాడవుతాడు. ఇది ప్లస్ అవుతుంది మనకి. ఇంకా వచ్చినడికి రాహు ఒకడు మారుతున్నాడు. ఈ రాహు కూడా 8వ ఇంట్లోంచి 7వ ఇంట్లోకి మారుతాడు. ఈ 8వ ఇంట్లో రాహు పరిస్థితి ఏంటయ్యా అంటే చిగురు దాకా తీసుకొచ్చి చెక్కు సంతకం పెట్టించి ఆ చెక్కు సంతకం పెట్టని స్థితిలో, ఆ సంతకం పెట్టలేని స్థితిలో అది చెడిపోతూ ఉంటుంది. తారీఖేస్తాడు, అంకేస్తాడు అని అవుతాయి, కానీ చెక్కు సంతకం పెట్టడానికి ఫైల్ రాదు. అంచేత అలాగా ఏమవుతుందంటే ఈ అష్టమ రాహు వల్ల చిగురు దాకా వస్తుంది, ఆ చిగురుని చెడిపోతుంది. ఆ పరిస్థితి అది. అంచేత రాహు మంచివాడు కాదు ఏప్రిల్ నెలాఖరు వరకు. ఆ తర్వాత సప్తమ రాహు అవుతాడు. ఈ రాహు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఈ మారి రాహు వల్ల కూడా మనకి ఏ విధమైన ఉపకారం ఉండదు అని చెప్పాలి. ఏం చేద్దంటే అప్పుడు ఫైనాన్షియల్ గాను లేకపోతే ఇంకో ఉద్యోగ రీత్యాను ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి సప్తమ రాహు వల్ల ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. అంచేత రాహు మైనస్ అనే చెప్పాలి. మరి ఇప్పుడు ఏప్రిల్ వరకు కానీ ఆ తర్వాత కానీ రాహు వల్ల ఏ విధమైన ఉపకారం లేదు, మనకి మైనస్ అనే చెప్పాలి. అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఆఫీసులో ప్రాబ్లం అయితే ఎలా ఉంది, ఇక్కడైతే ఇప్పుడు ఆరోగ్య రీత్యా సప్తమ రాహు ఆరోగ్య స్థానంలోకి వస్తాడు కనుక సప్తమ రాహు కనుక ఆరోగ్య స్థానం కూడా ఇబ్బంది కనుక ఇక్కడ మైనస్ అనే చెప్పాలి. మారి రాహు వల్ల కానీ ఉన్న రాహు వల్ల కానీ ఉపకారం లేదు. ఇంకా శని
శని వచ్చేటప్పటికి ఇంకొచ్చేటప్పటికి శని సప్తమ స్థానంలో ఉన్నాడు, అంటే ఆరోగ్య స్థానంలో ఉన్నాడు. వీడు అలా పోయి అష్టమ స్థానంలోకి వస్తాడు. అంటే కామన్గా శాస్త్రంలో ఏముందంటే అష్టమ స్థానంలో అష్టమ శని ఏళ్ళనాటి శని కంటే ఎక్కువ పెడతాడు. ఏళ్ళనాటి శనిలో 7.5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పెడతాడో ఈ 2.5 సంవత్సరాల్లో అన్ని కష్టాలు పెట్టేస్తాడు. అంచేత ఈ అష్టమ శనిలో అన్ని కష్టాలే ఉంటాయని చెప్పాలి. అంచేత ఈ సప్తమ శని కంటే కూడా అష్టమ శని మైనస్ అంచేత వీడి కష్టాలు ఎక్కువ పెడతాడు కనుక ఇదొక ప్రాబ్లం. ఇంకా కేతు వచ్చేటప్పటికి కేతు 12వ స్థానంలో ఉన్నాడు. ఏ స్థానంలోంచి జన్మస్థానంలోకి వెళ్తాడు. కామన్గా ఈ కేతు అటు వ్యయంలో ఉన్నా మంచివాడు కాదు, వీడి జన్మంలోకి వచ్చినా మంచివాడు కాదు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ సింహరాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే ఈ 2025 ఓవరాల్గా చూసినట్టయితే గురుబలం తప్ప ఏప్రిల్ నెలాఖరు తర్వాత గురుబలం తప్ప అంతా మైనస్ అనే చెప్పాలి. ఈ సంవత్సరం అంతా కూడా మైనస్ అనే చెప్పాలి. వీరికి అంచేత వీరికి విద్యార్థులు వాళ్ళు కూడా చాలా ఒళ్ళు దగ్గరెట్టుకుని అన్ని ప్రశ్నలు వదిలిపెట్టకుండా మనం మీట్ అయినట్టయితే 100 మార్కుల కోసం మనం ప్రయత్నిస్తున్నట్టయితే 40 మార్కులతోటి పాస్ అవ్వడం కష్టం, గగన కష్టం. అంచేత మనం అది రాదులే ఇది రాదులే అన్నట్టు లాటరీలు వేసి చదివితే కుదరదు. మామూలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీరికి మనం ఇందాక చెప్పాను, ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే చెప్పాను, వీరికి న్యూమరాలజీ మీదే ఆధారపడి చెప్పవలసి ఉంటుందని చెప్పాను. ఈ న్యూమరాలజీకి వచ్చేటప్పటికి వీరికి 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు కూడిన ఆదివారం మంచి రోజు. 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖుతో కూడిన ఆదివారం మంచి రోజు. ఏదైనా పనులు ప్రారంభించవలసి ఉంటే ఆ రోజుని ప్రారంభించుకోవచ్చు. అంచేత ఇంకా వీరికి 7వ తారీఖు 16వ తారీఖు 25వ తారీఖు కూడిన శనివారం, ఈ కాంబినేషన్లో కనుక 7, 16, 25తో కూడిన శనివారం కాంబినేషన్తో ఉంటే ఆ రోజుని ఏదైనా మంచి పనికి వెళ్ళవలసి ఉంటే మనం విరమించుకోవడం మంచిది, పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే ఒక ఏప్రిల్ తర్వాత లాభగురుడు తప్ప 3 గ్రహాలు మారి 3 గ్రహాలు కూడా మనకి మైనస్సే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని మనం అధైర్యపడక్కలే. దైవారాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా దైవారాధన చేసినట్టయితే ఈ గ్రహాల యొక్క ఇబ్బందులు ఉండకుండా గ్రహరూపీ జనార్దన అన్నారు. అంచేత మనం విష్ణుమూర్తిని ఆ స్వామివారిని కనుక మనం ప్రార్థించినట్టయితే ఆటోమేటిక్గా మనం దైవారాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా అవుతుంది. ఈ సింహరాశి వారికి చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ అష్టమ రాహు, అక్కడికి వచ్చినప్పటికి ఏప్రిల్ తర్వాత అష్టమ కేతు అష్టమ శని అవుతున్నాడు. ఇక్కడ ఎక్కడో చోట కంటిన్యూస్గా వచ్చినప్పటికి శని రాహువులు మంచిగా లేరు. ఒక మాటలో చెప్పాలంటే కొంతకాలం రాహు మంచివాడు కాదు, ఏప్రిల్ తర్వాత శని మంచివాడు కాదు. ఈ రెండింటినీ గ్రహాలని కూడా కంట్రోల్ చేయగలిగిన వాడు ఆంజనేయ స్వామి మాత్రమే. ఆంజనేయ స్వామి చేస్తాడు. అంచేత అందరి దేవతల దగ్గరికి వెళ్ళినట్టుగానే ఈ శనేశ్వరుడు ఆంజనేయ స్వామి దగ్గరకు కూడా వచ్చాడు. ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తావయ్యా అని అడిగాడు. ఏం చేస్తాడు, నా కాలచక్రమాన ప్రకారంగా నీ జన్మకుండలి ప్రకారంగా నీకు శని మహాదశ నడుస్తోంది కనుక నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. మళ్ళీ వారం వస్తున్నాను అని చెప్పి ముందు నోటీస్ ఇచ్చాడు. అంటే ఒక జనరల్గా పక్కింటి వాడుకోని కొడుకుని దావా చేయాలంటే ఆటోమేటిక్గా దావా చేసి పడేయచ్చు, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చేయచ్చు. అదే ఒక కలెక్టర్ మీద దావా చేయాలనుకోండి 60 days నోటీస్ అని ఇవ్వాలి. మనం ఒక 60 రోజుల ముందు కలెక్టర్ గారికి చెప్పాలి, నీకు సివిల్ కోర్టులో దావా వేస్తున్నాడు, నువ్వు రెడీగా ఉండాలి కలెక్టర్ గారికి చెప్పాలి. పక్కవాడికి వేసినట్టు వేయడానికి కుదరదు. అంచేది ఇలాగ ఏమైందంటే దేవతలు కనుక నోటీస్ సర్వ్ చేశాడు. ముందు వచ్చి ఆ శనేశ్వరుడు స్వయంగా వచ్చి నోటీస్ సర్వ్ చేశాడు, నేను వచ్చే వారం నేను వస్తున్నానని నోటీస్ సర్వ్ చేశాడు. అప్పుడు ఆ స్వామివారు కూడా ఆంజనేయ స్వామివారు కూడా ఏమన్నారంటే నీ పన్ను చేసే దానికోసం తప్పే ఉంది, కాలచక్రం తిరగవలసిన విధానంగా తిరగాలి, అంతేగాని మనం అడ్డేయకూడదని స్వామివారు చెప్పారు. అంచేత మళ్ళీ శనివారం నాడు సాయంత్రం, అంటే శనేశ్వరుడు రాత్రి బలవంతుడు, సూర్యుడు పగల భగవంతుడు. అంచేత శనేశ్వరుడు రాత్రి వచ్చాడు, శనివారం సాయంత్రం వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం చేస్తావు, ఆ స్వామివారి వీడు వస్తాడని కానీ వెళ్తాడనే ధోరణిలో లేడు. ఏదో వియ్యాల వారు వస్తున్నారు, లేదా కొత్త పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళ కోసం తలుపులు తీసి కూర్చుందాం, వాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఎడదాం, ఈ ధోరణి ఏమి లేదు ఆయనకి. ఆయన ధోరణి అంతసేపు ఒకటే ధోరణి ఉంటుంది ఆంజనేయ స్వామికి. ఏంటయ్యా అంటే మీకు అందరికీ తెలుసు, రామతారకం చేసుకోవడమే ధోరణి. ఆయన రామతారకం చేసే ఆ లోనే ఉంటాడు. ఆయన ఊర్ధముఖంగాను అధోముఖంగాను రామతారకం చేస్తూ ఉంటాడు. అంచేత ఉల్టా సీదా నడుపుతాడు. రమ్ అనేది అగ్ని బీజం కనుక కడుపులోంచి వస్తుంది. ఈ అగ్ని బీజం కనుక
ఈ మంట వచ్చి చోటు నుంచి వస్తుంది కనుక, అందుచేత అగ్ని బీజం కనుక అగ్ని ఉంటుంది కనుక మనం తిన్నదంతా కూడా అది బాయిల్ అయ్యి మనకి ఉడికిపోయి మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. అంచేత అలాగే ఏమవుతుందంటే అగ్ని బీజం కనుక ఈ స్వామివారు అగ్ని బీజం చెప్తూ ఉంటాడు. ఈ శనేశ్వరుడు వచ్చి స్వామివారి నెత్తి మీద కూర్చున్నాడు. ఆ శనేశ్వరుడి నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టాడు. ఈ బండరాయి పెట్టినప్పుడు ఏమవుతుందని పెట్టాడు, ఈయన ఏం చేశాడంటే ఒక బంధన మంత్రం చెప్పి ఆటోమేటిక్గా స్వామివారు మళ్ళీ రామతారకానికి వెళ్ళారు. ఏదో మనం బంధన మంత్రం చెప్పడంలో స్వామివారు బంధన మంత్రం చెప్పడానికి తేడా ఉంటుంది. ఏం చేద్దంటే మీకు అందరికీ తెలుసు, పార్వతి అమ్మవారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే వినాయకు బట్టి బొమ్మకి నలుగు పిండి బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే వినాయకుడిగా జన్మించాడు. మనకు అందరికీ విఘ్నాలు లేకుండా చూస్తున్నాడు. అదే మనము చేస్తాం పశువుతోడు వినాయకుడిని, మనకి అలాగ అవ్వదు కదా. ఆ స్వామివారికి మనకి తేడా ఉంటుంది. అంచేత ఆ స్వామివారు చేసిన బంధన మంత్రానికి ఇంకెటు కదలడానికి లేకుండా అలా బిగిసిపోయి ఉన్నాడు. ఈ తలకిని రాయికి మధ్యలో ఆ శనేశ్వరుడు బిగిసిపోయి ఉన్నాడు. ఆ బిగిసిపోయి ఉండగా రామతారకం కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తూ ఉండగా చాలాసేపటికి కానీ ఆపలేదు. ఆపిన తర్వాత ఆయన ఇంక ఉండలేను స్వామి, నేను వెళ్ళిపోతున్నాను అని దండం పెట్టేశాడు. వెళ్ళిపోయి ఏం చేస్తావు, నువ్వు కనుక ఎవరిని ఉద్ధరించావు, అందరికీ బాధలు ఎట్టడమే నీ పని కనుక ఇక్కడే ఉండు అన్నాడు. కాదు ఇంక నీ జోలికి రానన్నాడు. నువ్వు జోలికి రావు అన్న సంగతి ఇప్పుడు చెప్పడం కాదు, జోలికి రావు కాదు, రాలేవు అని చెప్పాడు స్వామివారు. నువ్వు రాలేవు, ఇంచేత నువ్వు నోటీస్ ఇచ్చి నా దగ్గరికి వచ్చావు, అంచేత నువ్వు నీ వల్ల అప్పుడే ఓడిపోయావు కనుక నా జోలికి రావు. అది కాదు, ఇంక ఎవడు అసమర్థుడు ఉంటాడు, చేసుకోలేని వాడు ఉంటాడు, తప్పించుకోలేని వాడు ఉంటాడు, వాడి పరిస్థితి ఏంటంటే నీ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళ జోలికి కూడా వెళ్ళను అని ప్రామిస్ చేశాడు శనేశ్వరుడు. అంచేత ఆ స్వామివారికి ఇష్టమైన పాములపాకుల పూజ కానీ గంగసింధూరం పూజ కానీ ఆ శనివారం నాడు ఆ స్వామివారికి ఆరాధన చేసుకున్నట్టయితే ఈ అష్టమ శని వచ్చేటువంటి అష్టమ శని బాధ, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్న అష్టమ రాహు యొక్క బాధ కూడా పోతుంది. ఇదేంటయ్యా శనిగాడికి చెప్పారు రాహు కూడా పోతుంది అంటారు అనుకుంటారేమో, అలా అనుకోవాల్సిన పని లేదండి. ఏం చేద్దంటే రాహుని కాదండి, వాళ్ళ అమ్మను కూడా కంట్రోల్ చేశాడు ఆంజనేయ స్వామి, కంట్రోల్ చేశాడు, శిరచ్ఛేదం చేశాడు అని మీకు అందరికీ తెలుసు. ఏం చేద్దంటే రామాయణ మహాగ్రంథంలో ఇతిహాసంలో చెప్పబడి ఉంటుంది. ఆ సుందరకాండ 3వ సర్గలోకి వచ్చేటప్పటికి ఆయన ఆ రావణాసురుడి దగ్గరికి లంకలోకి వెళ్తుండగా చేసిన మొదటి పనే ఇది. ఏంటయ్యా అంటే సింహికా గర్భ సంభూతం తం రాహుం నమామ్యం, రాహు యొక్క తల్లి సింహిక అనే రాక్షసి, ఆ సింహికని చంపేసిందే ఆంజనేయ స్వామి. అంచేత వీళ్ళిద్దరిని శని రాహులిద్దరిని కూడా ఆంజనేయ స్వామి కంట్రోల్ చేస్తాడు కనుక ఆయన ఈ బాధలు మన యొక్క బాధలు తగ్గాలంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. ఫలితం చూపెట్టి పండితుడి దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. అంతేగాని ఏదో చేసుకోవడం కాకుండా ఫలితం చూపెట్టగలిగిన పండితుడి దగ్గరికి వెళ్ళి మనం సమర్థుడి చేత ఈ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ యొక్క ఇబ్బంది ఉండదు. అంచేత మీరు అలా చేసుకుని అన్ని శుభకార్యాలు పొందండి. మంగళం గోసలేంద్రాయ మహీగుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.